హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను ఏ టాపిక్ మీద మాట్లాడదాం అనుకున్నానంటే, చాలామంది నాకు మెసేజ్ పెట్టారు. ఏదైనా బైబిల్ వర్డ్స్ కోసం కూడా మీరు మాట్లాడితే మాకు వినాలని ఉన్నది అని. అందుకే నేను నా జీవితంలో ఒక అనుభవాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను ఇంటర్ చదివినప్పుడు కాకినాడలో చదివాను. నేను ఇంటర్ అయితే అక్కడ నేను మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకోవడం మాకు చిన్నప్పుడు ఉండే అలవాటు. అలా చేసుకుంటున్నప్పుడు నేను అప్పుడు బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను. ఒంటరిగా ఉన్నప్పుడే కదా ఎవరైనా దేవుడిని కోరుకుంటారు. అయితే నేను కూడా అలానే ఇంటర్ చదువుతున్నప్పుడు మార్నింగ్ అమ్మమ్మ గారి ఇంటి దగ్గర నేను ఇంటర్ చదివాను. అయితే కాకినాడలో అలాగా నేను ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు చదువు కోసం ప్రతి ఒక్క లెసన్స్ బట్టి పడతాం, జ్ఞాపకం పెట్టుకుంటాం, ఎగ్జామ్ కని ప్రిపేర్ అవుతాం. అయితే బైబిల్లోది ఎందుకు అలాగా ఒకటి ఎక్కడికి వెళ్ళినా మనకి ఒకటి బట్టి పట్టి అలా ఎందుకు చేయకూడదని నేను అప్పుడు అనుకునేదాన్ని. అలా అనుకున్నప్పుడు నేను స్టార్టింగ్ బైబిల్ చదువుతున్నప్పుడు నేను బైబిల్ చదవడం కీర్తనలతో స్టార్ట్ చేశాను. కీర్తనలు చదువుతుంటే చాలా బాగుంటాయి. ఒకటి చదువుతుంటే ఇంకోటి చదవాలనిపిస్తుంది. అది మన జీవితమే అనిపిస్తుంది. యవ్వనంలో ఎలా ఉండాలో తెలుస్తుంది, చైల్డ్గా ఉన్నాడు ఎలా ఉండాలో తెలుస్తుంది, మన కొంచెం ఏజ్ అవుతుంటే ఎలా ఉండాలో మొత్తం కీర్తనలోని ఒక మనిషి ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఏ వయసుకి తగ్గినట్టు ఎలా ఉండాలో అందులో మొత్తం మెన్షన్ చేసి నాకు నచ్చింది ఉంటుంది అందులో అంతా కీర్తనలోని. అయితే నేను ఉదయకాల ప్రార్థన అని దాన్ని డైలీ చదివేదాన్ని. చదివి చదువుతుంటే అది నాకు నిజంగా ఒక లెసన్ లాగా. నేను ఇప్పుడు పడుకొని లెగ్గానే ప్రేయర్ చేసుకున్నప్పుడు అది నాకు తెలియకుండానే నాకు 5వ అధ్యాయం అంతా వచ్చేసింది. ఇప్పుడు నేను అది అందుకే షేర్ చేసుకుంటున్నాను మీ దగ్గర. 5వ అధ్యాయం కీర్తనలు 5వ అధ్యాయము అదంతా కూడా చెప్పాలని ఇష్టపడుతున్నాను. అది 1వ వచనం నుండి స్టార్ట్ చేస్తాను నేను. ప్రభువా, నా పలుకులు ఆలింపుము, నా నిట్టూర్పులు వినుము. నా రాజా, నా దేవా, మీ సహాయం కొరకు నేను పెట్టుమోరు ఆలించున్నాను. ప్రభు, నేను నీకు విన్నపం చేసేదను. వేకు నీవు నా పలుకులు ఆలింతు. ప్రాంతకాలమున నేను నీకు ప్రార్థనలు అర్పించి మీ అనుగ్రహం కొరకు వేచిందును. మీరు దుష్టత్వం అంగీకరింపు, చెడ్డని ఎదుటికి రాని, కళ్ళాడు వారిని నాశనం చేయదు, హత్యకు పాల్పడి వారిని మోసగండ్రులను చేదరించుకుంది. నేను మాత్రం నీ కృపాతిశయం వల్ల మీ దేవాలయం ప్రవేశించును. మీ పట్ల భయభక్తులు చూపుచు మీ పవిత్ర మందిరమున మొక్కుకొందును. న్యాయవంతుడు అయిన నీవు నన్ను నడిపింపు. మా మార్గం సుకారం చేయము. మా విరోధులను నమ్మరాదు. మమ్ము నాశనం చేయవలననియే వారి కోరిక. వారి నోరు తెరిచిన సమాధి వంటిది. వారి మాటలు బయటికి తీయగా ఉండును. దేవా, నీ వారిని దోషులుగా నియమింపుము. వారు తమ తవ్విన గ్రోతులో తామే కూలినట్లు చేయము. వారు బహు పాపములు చేసిరి కనుకను నీ మీద తిరగబడిరు కనుకను వారిని ఎదుటి నుండి గెంటి వేయుము. నిన్ను ఆశ్రయించిన వారందరూ ఆనందం చెందుదురు, నిరతము సంతసంతో గానం చేయుదురు. నీవు సత్పురుషులను సత్స్త్రీలను దీవింతువు. నీ కృప వారిని డాలువలే కాపాడును. ఆమెన్. ఇది ఫ్రెండ్స్, నేను అలా చదవడం వల్ల దేవుడు వాక్యాలు నాకు ఇలా గుర్తుండిపోయింది. నేను మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ మోకరించి దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు రోజు ఉదయకాల ప్రార్థనని పంచుకుంటాను. అంటే ఇది నేను నేర్చుకున్నానని గొప్పతనం అని చెప్పట్లేదు. మనం జీవితంలోని ఎన్నో నేర్చుకుంటాం, ఎన్నో కనిపెడతాం. ఎవరో చేయలేనిది మనం చేస్తాం, కానీ దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యాలి కదా. అందుకనే మీరు కూడా ఎంతోమంది బైబిల్ చదివిన వాళ్ళు ఉంటారు. స్టోరీస్ వైజ్గా ఎలా గుర్తుపెట్టుకొని ఉంటారో అలాగే ఈ బైబిల్ వర్డ్స్ని కూడా మనం రోజు కాఫీలా తాగాల, టీలా తాగాల, బిర్యానీలా తినాల. అందుకే దేవుడు రుచి చూచి తెలుసుకో అని పదార్థాలను పోల్చి ఎందుకు చెప్పారో నేను ఇది రుచి చూసి నేర్చుకున్నప్పుడు నాకు తెలిసింది. అంతే కదా, ఏదైనా మనకి ఇష్టమైనది పదే పదే తింటాం, తాగుతాం, ఇష్టమైన వస్తువుని పదే పదే చూసుకుంటాం. అలాగే మనకిష్టమైన యేసయ్య కోసం మనం ఏదైనా చేయాలి కదా. అందుకనే మీరు కూడా బైబిల్ చదివేవారు తప్పకుండా మీకు నచ్చిన ఏదో ఒక అధ్యాయం అయినా, ఏదో ఒక వచనాన్ని అయినా ఇలా ఇష్టంగా మీ జీవితంలో తీసుకొని జీసస్ బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఇది నా స్మాల్ రిక్వెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్.